ఈ చీర 100 రూపీస్ అంటే మీరు నమ్ముతారా? అక్షరాల రూ. 100 ఈ చీర. ఈ చీర, ఇంకో చీర ఎంత బాగున్నాయి చూడండి. రీసెంట్‌గా కిసాన్ ఓపెన్ అయింది కదా! సో, అందులో తీసుకుందంట ఈ శారీస్ మా లక్ష్మక్కయి. తర్వాత ఏంటంటే ఎవరో చాలామంది ఎవరో కాదు అక్క వాళ్ళ కూతురు హస్బెండ్ ఎట్లున్నారో అడిగిర్రు కదా! సో, తను పెళ్లి ఫిక్స్ అయినప్పుడు ఫోటో ఇద్దరిది. ఆ అబ్బాయి ఫోటో మీతో షేర్ చేస్తాను. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై టిప్స్. సో, నిన్న వీడియో పెట్టలేదు. ఐ యామ్ సో సారీ. మన ఇన్‌స్టాకి ఒక కొలాబరేషన్ వచ్చింది. అది షూట్ చేస్తా ఉన్నాను నిన్న. అండ్ నాకు కొంచెం బాలేదు. అందుకే వీడియో పెట్టలేదు. సో, తర్వాత ఏంటంటే ఇది చూడండి ఎక్వేరియము అంటే నాకిష్టం. బట్ భయం వాటిని మెయింటైన్ చేయలేమని. ఆబ్వియస్‌లీ ఉంటది కదా! సో, మొత్తానికైతే తేజు, రుత్తు మొన్న తేజుగాడు, రిత్తుగాడు మొన్న పెద్దన్నోళ్ళ ఇంటి నుంచి వచ్చాక మనకు తీసుకొని ఊరికే అన్నాడు. సో, వాడి కోసం బుజ్జి ఎక్వేరియం చూసినాం. యాక్చువల్లీ ఇవి మా ఏరియాలో అమ్ముతున్నారు. చూసాం కాబట్టి తీసుకుంటున్నాం. వాడు ఎప్పటినుంచో అడుగుతున్నాడు. సో, మా ఏరియాలో అమ్ముతున్నారు చెప్పి చూసాం వెంటనే తీసుకున్నాం. ఎంత సంతోషం తెలుసా నాకు. నాకు కూడా చాలా ఇష్టం. ఫిష్‌లు భలే క్యూట్‌గా ఉంటాయి. నాకు పెద్ద పెద్ద ఎక్వేరియం నచ్చాయి. ఇలా బుజ్జి బుజ్జి బాగా నచ్చుతాయి అనమాట. సో, ఇక్కడ ఏంటంటే దీనిలో 2 ఫిషెస్ ఉన్నాయి. 4 ఫిషెస్ ఉన్నాయి. సో, తీసుకొచ్చాక రుతుగాడు స్కూల్ నుంచి రాగానే చూపించారు. ఖతం మనం 4 ఫిష్‌లు తీసుకున్నామండి. 450కి 2 ఫిష్‌లతో చెప్పిర్రు. కానీ మనం ఫుడ్డు, ఎక్వేరియం 4 ఫిష్‌లు మొత్తం కలిపి 600 తీసుకున్నాం. అవును రేట్ ఎక్కువనే పడి ఉండొచ్చు. బట్ ఓకే బాగుంది. సో, వీటిలో ఫిష్ బతుకుతాయి అంటారా? కామెంట్లో చెప్పండి. సో, నాకు పెద్దన్నోళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి నాకు కాల్ చేసి అడిగాను. ఆక్సిజన్ ఉండాలి రాని లేకపోతే ఉండవు అనింది. మా సంధ్య కూడా అదే అనింది. కానీ అమ్మే అతను సేల్స్ మ్యాన్ ఏం చెప్పిండు తెలుసా? పైన ఓపెన్ ఉంది కదా ఆక్సిజన్ ఉంది బాగానే ఉండదని చెప్పారు. ఇది ఈరోజు తీసుకున్న రోజు. సో, తీసుకున్న రోజు సాయంత్రం ఒక ఫిష్ చనిపోయింది. పొద్దున్న లేచేసరికి ఒక ఫిష్ చచ్చిపోయింది. మధ్యాహ్నం 9 వరకు పొద్దున్న 9 వరకు ఇంకో ఫిష్ చచ్చిపోయింది. అట్లా టకటక ఫిష్‌లు చచ్చిపోయినాయి. అవి ఎందుకు చచ్చిపోతున్నారు బాబు అని నేనేం చేశాను, ఆ చచ్చిపోయిన ఫిష్‌లు తీసుకుపోయి అమ్మేటి ఆయనకి ఇచ్చాను. ఇట్లా చచ్చిపోతున్నాయి మీరేమో ఆక్సిజన్ పైప్ అవసరం లేదు అన్నారన్న. ఏమో మేడం మీ వాటర్ చేంజ్ కావచ్చు అన్నాడు. ఇంకో 2 ఫిష్‌లు ఇచ్చిండు. ఓకే. సో, ఆ 2 ఫిష్‌లు మధ్యాహ్నం వరకు చచ్చిపోయినాయి. ఇదేం బాలేదని చెప్పి ఆ ఫిష్‌ది టబ్బే ఆడి దగ్గర తీసుకుపోయి ఇది మీరు ఉంచుకోవడానికి కొత్తది ఇమ్మన్నాను. కొత్తది ఇమ్మని ఆక్సిజన్ పైప్ కొన్నాను. సో, ప్రెజెంట్ 2 ఫిష్‌లు హ్యాపీగా ఉన్నాయండి. సో, మీరు కూడా చిన్న అంటే మాకు ఎక్వేరియం లేదు. సో, ఎవరైనా బేసిక్‌గా కొనాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను. సో, ఆక్సిజన్ పైప్ ఉంటేనే ఎక్వేరియం తెచ్చుకోర్రి. ఫిష్ లేకపోతే చనిపోతాయి. మళ్ళీ అమ్మే అయినా మాకు చెప్పలేదు. ఉప్పు నీళ్ళు అంటే బోర్ నీళ్ళు పోయాలంట. అతను మాకేం చెప్పిండు, మీరు ప్యూరిఫై వాటర్ పోయండి అని చెప్పిండు. బాధ అనిపించిందని ఫిష్‌లు చచ్చిపోతే. కానీ ప్రజెంట్ ఉన్నాయి బాగున్నాయి. సో, ఇప్పుడు చూడండి బంగారు తల్లి ఎన్ని ఏషాలు వేసిద్దో. మా లక్ష్మి అక్క వాళ్ళ మనవరాలు. సో, ఇవన్నీ చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది నాకు కూడా ఆడపిల్ల ఉంటే బాగుండు అని. మగపిల్లల అల్లరి చూసాం కానీ ఆడపిల్లల అల్లరి చిన్నప్పటి నుంచి చూసింది లేదు. ఎప్పుడో 20 ఏళ్ళ కింద మా బబ్బులి చూశాను. మళ్ళీ ఇప్పుడు ఈవెన్ ఆడపిల్లల దగ్గర నుంచి ఎక్కువ నేను చూసింది లేదు. ఎందుకంటే మనకి ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేరు కదండి. మా ఇంట్లో నేనే చిన్నదాన్ని. సో, కిసాన్‌లో అందరం షాపింగ్ చేసినాం. నాయేమో వీళ్ళు వీడియోలలో చూసిర్రు. వీళ్ళని నేను చూడలే కదా! మా లక్ష్మక్క తెచ్చుకున్న శారీస్ తీసుకొచ్చి చూపించడానికి. యాక్చువల్లీ వీళ్ళు ఆ మాల్ ఓపెన్ అయినాకనే నెక్స్ట్ 1, 2 డేస్‌లోనే ఎళ్ళిర్రు. చాలా మంచి కలెక్షన్ దొరికింది వాళ్ళకి. మళ్ళీ లక్ష్మక్క సెలెక్షన్ బావుంటది. సో, ఏమో రూ. 100 చీరలు. అప్పుడు ఇచ్చారంట ఎన్ని అంటే అన్ని రూ. 100కి ఒక చీర. సో, ఆబ్వియస్‌గా కొంటే దీనికి అట్‌లీస్ట్ 5, 600 అయిద్ది. సో, ఆఫర్‌లో రూ. 100కి ఇచ్చిర్రు బాగున్నాయి కదా! సో, బాగా నచ్చినాయి నాకు. మంచిగా అనిపించినాయి. మేము వెళ్ళిన రోజు కూడా ఉంది. కానీ పర్ హెడ్ ఒకటే ఇచ్చిర్రు. నేను పోయేసరికి అవి అయిపోయినాయి. నేను తీసుకుంటా అనుకున్నాను ఒకటైనా. రూ. 100కి ఇస్తుర్రు కాబట్టే తీసుకోవడం. స్పెషల్‌గా ఏం లేదు. సో, ఇది కూడా 3 బాగున్నాయి కదా! సో, నాకు చెప్పలే అక్క మీరు అప్పుడంటే ఇందులోంచి నీకేదైనా నచ్చితే తీసుకోరా అనింది. సో, తను ఇష్టపడి తెచ్చుకుంది కదా! ఏం వదిలే నేను ఉంచుకోలే అని చెప్పాను. బాగున్నాయి శారీస్. తర్వాత ఇవన్నీ అక్కడక్కడ తీసిన క్లిప్స్ మళ్ళీ చెప్తున్నాను. రేపు శ్రావణ శుక్రవారం అని చెప్పేసి తేజు నేను నాకు బ్యాంగిల్స్ కొనడానికి వెళ్ళినాం. సో, తర్వాత మీరు శ్రావణ శుక్రవారం వీడియో చూసారు. ఇది ఆ తర్వాతది. ఇది అప్ టు సండే వరకు అక్కడక్కడ తీసిన వీడియో. సో, తర్వాత ఇక్కడ ఏంటంటే ఈరోజు బెండకాయ టమాటా వండాను. శుక్రవారం రోజు మధ్యాహ్నం ఇది బెండకాయ టమాటా వండాను అనమాట. సో, అదే తేజు వాడికి బాక్స్ పెట్టడానికి. తర్వాత ఈ పట్టీ ఎక్కడనో పడిపోయిందండి. దాన్ని మళ్ళీ ఎత్తుకొచ్చుకొని తెచ్చుకున్నాను. మొన్న మహాకాల్‌కి వెళ్ళేటప్పుడు నా బ్యాగ్ మీదనే మా వదిన తొక్కు సీసాలు పెట్టింది. ప్యాంట్లు కొత్తయేనండి.
మొత్తం తొక్కవర్లు చూడడానికి గలీజ్ ఉన్నాయి కదా అంటినాయి. సో ఇంట్లో కాబట్టి వేసుకుంటున్నాను. సో ఇది ఫిల్టర్ ఆన్ చేశాక నేనన్నమాట. ముఖం నున్నగా గోడకు సున్నం వేసినట్టు, గోడకు సిమెంట్ వేసినట్టు. సో జా లైన్ ఎరలో మనది జా సర్కిల్. వీఆర్ ప్రౌడ్, మాకు జా సర్కిల్ ఉంది. ఇది జా లైన్ ఎప్పుడైపోతుందో తెలీదు. సో ఫైనల్ నా కల నెరవేరింది. దీనికి అట్లీస్ట్ ఒక మొగ్గ కనిపించింది. పెట్టాను, చెట్టు పెద్దగా అయింది, పీకేశాడు శేఖర్. ఇప్పుడుగా 2-3 రోజుల నుంచి నన్ను బెదిరిస్తుండు, దీనికి పువ్వులు రాకుండా దీన్ని పీకేస్తా అని చెప్పేసి. చెట్లకు కూడా అర్థమవుతాయేమో. ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. రోడ్డు మీద నాకు చెట్టు దొరికింది. 1.5 ఇయర్ది గులాబ్ చెట్టు ఎవరో పీకి పడేశారు. తెచ్చి నేను ఇంట్లో పెట్టిన. 6-7 నెలలు చూసిన ఒక్క ఫ్లవర్ రాలే. మా శేఖర్ ఇంకా దాన్ని పీకేయాలి, ఉట్టిగా ముళ్ళ చెట్టులాగా ఉంటుంది ఇంట్లో అన్నాడు. కరెక్ట్గా 1-2 వారాల్లో దానికి ఒక మంచి పింక్ ఫ్లవర్ పూసింది, లైట్ బేబీ పింక్లో. ఎంత మంచి స్మెల్ అంటే పన్నీర్ రోజ్ అనుకుంటుంది అట్లాంటి స్మెల్. ఇంకా ఈసారి అయితే 3-4 పువ్వులుగా పూసినాయి. సో అప్పుడే అర్థమైంది దానికి. ఇప్పుడు ఈ చెట్లుగా తిన్నాక మొన్ననే వీటన్నింటినీ పీకేస్తాడు. కథం వాటికి మొక్క కనిపించింది. నిజంగానే చెట్లకు అర్థమవుతాయో మాటలు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నాకు కోఇన్సిడెన్స్ లాగా 2-3 సార్లు ఇలా జరిగింది. తేజుకు బాక్స్ ఇచ్చాను. అంటే మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి బాక్స్ చేయడానికి పోయినప్పుడు నాకు ఏ పని లేకుండా వెనకాల సీట్ ఖాళీ ఉంది, పెట్రోల్ వేస్ట్ అవుతుంది, అట్లా పడి ఎంబడిపోతాను. నాకు ఇష్టం అట్లా. ఎన్ని పనులు పక్కన పడేసి బయటికి పోవడమే ఒక పెద్ద ఇంపార్టెంట్ వర్క్ లాగా అనుకునేదాన్ని నేను. సో కంకులు అమ్ముతారు, ఈ తాత దగ్గర తీసుకున్నాను, కాల్చుకుందాం తీసుకున్నాను. అలాగే నాకు మక్కట్టు దాంట్లో పాలు పోసుకొని తినడం చాలా ఇష్టం. సో అందుకు తీసుకున్నాను. కాకపోతే మీకు ఒక విషయం చెప్తాను, ఈ మక్కట్లు గాలిపిల్ల ఇల్లందుకుంటేనే వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు నేను తెచ్చుకుంటా కదా, తెచ్చుకున్నాక అవి ఉన్న ముచ్చట మర్చిపోయి అవి ఖరాబ్ అయ్యాక అట్లే ఉంటాయి. సో రుత్తుగాడికి ఏంటో ఇక్కడ చిన్న మచ్చలాగా అయిపోయింది. సో రుత్తు బంగారం వాడు అమ్మ నాకు ప్రసాదం పెట్టవా అన్నాడు. సో ఇది నేను ఒక షార్ట్ పెట్టాను ఆ రోజు, చూసారా మీరు? మన ఇంట్లో ఎవరైనా చనిపోయాక మొదటిగా పుట్టే బిడ్డ అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళే మళ్ళీ పుట్టారు అనుకుంటాం కదా. సో అట్లా మా రిత్తుకి అన్నీ మా మామయ్య అలవాట్లే. లైక్ పుట్టినప్పుడు వాడు మా మామయ్య ఫేస్ కట్ తోటే పుట్టిండు. తేజ్ సేమ్ మా నాన్న ఫేస్ కట్ తోటే పుట్టిండు. వాడు పుట్టినప్పుడు ఫోటో ఎప్పుడైనా పెడతాను మీకు. అచ్చం మా నాన్నని, కరెక్ట్ మా నాన్న దహనం చేసిన రోజే ఎగ్జాక్ట్లీ 1 ఇయర్కి వాడు పుట్టిండు. అండ్ వాడి ఇష్టాలు మా నాన్నలానే ఉంటాయి. మా నాన్నకి సాంబార్ అంటే చాలా నచ్చేది, ఊరికే సాంబార్ అనేటోడు. అట్లా వాడికి తేజ్ కూడా సాంబార్ ఇష్టం. మా నాన్న నాన్ వెజ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండకపోయేది తను ఎక్కువ కూరగాయలు తినేవాడు. తేజ్ కూడా అంత ఎక్కువ కూరగాయలు తింటాడు. రిత్తు అంటారా మా మామయ్యలాగా. మా మామయ్య నాన్ వెజ్ లేకుండా తినకపోయేటోడు. సో రిత్తుకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. సో తేజ్ అయినా మటన్ తిన్నాడు, రిత్తు అట్లీస్ట్ ట్రై చేస్తాడు. అలాగే ఈ సేమియా పాయసం మా శేఖర్కి నాకు ఎవ్వరికి నచ్చదు, మా మామయ్యకి ఇష్టం. సో అట్లా రిత్తు కూడా ఇది ఇష్టం అనమాట. సో అట్లా ఉంటుంది కదా. సో అట్లా ఇంకా వాడికి తినబెట్టడానికి వెళ్తున్నాను. మా ఇంట్లో స్పెషల్గా పాయసం చేసేది ఈ రుత్తు అని ఒకరి కోసమే. అది ఓకే చేసింది కాబట్టి తింటాం, కానీ నాకు సన్నపు సేమియాల పాయసం ఇష్టం. శేఖర్ కూడా అంతే. సో శేఖర్ కంటే పెళ్ళయ్యాకనే స్వీట్స్ ఎక్కువ అలవాటు అయినాయి. ఎందుకంటే మా శేఖర్ పెద్దగా స్వీట్స్ తినకపోయేది. మరి అమ్మేమో ఈ మధ్య స్వీట్లు నాకంటే అధ్వానంగా తింటుంది. బాగా స్వీట్లు తినబుద్ధి అవుతున్నాయి వదిన అంటుంది అనమాట. సో వీళ్ళు స్వీట్స్ ఎక్కువ తినరు అంటారు, కానీ వీళ్ళు తినే స్వీట్లో తీపి ఎక్కువ ఉండాలి. నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ, బట్ నేను మరీ అంత తీయగా తినలేను. కానీ మా శేఖర్ కానీ మా రమ్య కానీ వీళ్ళు తీయగా ఉండాలి, చాలా తీయగా ఉండాలి. తీపికే విసుకొచ్చి అంత తీయ చేస్తే తింటారు అనమాట. తర్వాత రుత్తుగాడు తేజ్ వాడిని చూసి వీడు కూడా ఓ బొమ్మ పెట్టిండు. వాయిస్ సర్చ్లో ఏందేందో సెర్చ్ చేసి ఆ బొమ్మ పెట్టి అట్లే వేస్తుడు. అమ్మ జిరాఫీకి ఎందుకు అమ్మ అన్ని ఇట్లున్నాయి అంటుండు. అది జిరాఫీ కాదురా, అది డైనోసార్ రా అని చెప్పిన. అవునా అమ్మ అది డైనోసారా అని చెప్పి ఆల్మోస్ట్ సేమ్ వేసిండు. కరెక్ట్ చెప్పు, ఈ వీడియో రుత్తుగాడు చూస్తాడు. సేమ్ వేసినా లేదా? డ్రాయింగ్ ఎట్లుందో కామెంట్లో షేర్ చేయండి. తర్వాత ఆడపిల్ల మా ఇంట్లో ఉన్నది ఒకే ఒక ఆడపిల్ల అండి, మా బబ్లి బంగారం. మా పెద్దన్నకి మగపిల్లలే, మా రమ్యకి మగపిల్లలే, నాకు 2 మగపిల్లలే. సో మా ఇంట్లో నా దగ్గర వాళ్ళ దాంట్లో చూస్తే మా బిడ్డ మా బబ్లి ఒకతే. సో తనకి వచ్చిన ఫస్ట్ సంబంధం ఫిక్స్ అయిపోయింది.
పెళ్ళి డేట్ కూడా రేపు ఫిక్స్ అయిపోతుంది, షేర్ చేస్తాను ఎప్పుడు అనేది. ఇంకా మా అక్క ఫుల్ బిజీ, అది నన్ను మిస్ అవుతుంది. నువ్వు ఉంటే అయిపో, నాకు ఒక్కదానికి ఏం చేయాలో తోస్తలేదు, నాకు టెన్షన్ అవుతుందని చెప్పేసి. ఆబ్వియస్లీ మాకు ఓన్ మదర్ లేదు, ఏదున్నా మేమిద్దరం ఎక్కువ షేర్ చేసుకుంటాం. సో ఇక్కడ కాలిందండి, మొన్న చాలా లోపల దాకా కాలింది, అది మస్తు నొస్తుంది తెలుసా. అండ్ గాజులు మీరేమైనా అబ్జర్వ్ చేశారా అండి, ముందు నాకు 2/8 సైజ్ గాజులు వచ్చేవి, ఇప్పుడు 2/8 సైజ్ చిన్నగా వస్తుంది. అంటే నేను లావ్ అయ్యాను, ఇట్స్ ఓకే, నేను ఒప్పుకుంటాను. బట్ 2/8 సైజ్ అయితే వాళ్ళు తగ్గించినారు. 210 ఏమో లూజ్ అవుతుంది, 2/8 ఏమో టైట్ అవుతుంది. సో 2/9 సైజ్ గాజులు ఉంటాయా మరి? కమెంట్లో షేర్ చేయండి. సో ఇంకా పాయసం గురించి పాలు పోసి వేడి చేసి తెచ్చిన, ఇంకా వీడికి తినబెడుతున్నాను అనమాట. వీడేమో మంచిగా బొమ్మ వేసుకుంటూ తింటున్నాడు, ఇష్టం వాడికి. సో మీ పిల్లలకు ఎవరికైనా ఇలా మీ పెద్దవాళ్ళ అలవాట్లు వచ్చినాయా? కామెంట్లో షేర్ చేయండి. ఆబ్వియస్లీ డిఎన్ఏ ఉంటుంది కాబట్టి అలవాట్లు కూడా వస్తాయి, ఫేస్ కట్స్ కూడా వస్తుంటాయి. సో నేనైతే నా ఇద్దరు పిల్లల విషయంలో అది నిజం. మా పెద్దోడేమో మా నాన్న అయితే, మా చిన్నోడేమో మా మామయ్య. తర్వాత తేజ్గాడు వచ్చిండు, 3:30 అవుతుంది. ఇంకా వీడు వస్తే చాలు, ఋతుగాడేమో హోంవర్క్ అని కూర్చుంటాడు, కానీ మస్తే బోరిస్తాడు. నైట్ తెచ్చిన టిక్లీలు ఎన్నో పడేసిరు, దాన్ని పాకెట్ ఉంచుకున్నారు. అంతేనండి, ఇవన్నీ ఉన్న టయానికి ఏవి ఇందుకే దొరకవు. సో ఇప్పుడు తినేమా అల్లుడు మా బబ్బులు చూడండి ఎంత బాగా రెడీ అయింది కదా, చాలా సింపుల్గా రెడీ చేసిరు. పెళ్లి చూపుల తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న ఎంగేజ్మెంట్లా చేసిరు. సో ఆ క్లిప్ ఇది. ఎంగేజ్మెంట్ పెళ్ళప్పుడే ఉంటుందంటే ఇంకో 2-3 మంత్స్లో మన బబ్లీ పెళ్ళి అయితే ఉంటుందండి. సో అరేంజ్ మ్యారేజ్, వాళ్ళ చుట్టాల్లో అబ్బాయి, బట్ ఈమె ఎప్పుడు చూసుకోలేదు ఒకరినొకరు. సో ఎలా ఉంది జంట?